ప్రవీణ్ ప్రగడాల గారి మృతి మీద మరి మొదటిగానే భరతవర్ష శివప్రసాద్ గారి యొక్క మరి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం ఆయన మాటల్లో. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు మరణించడం ఒక మనిషిగా చూసుకుంటే అది ఒక బాధాకరమైన విషయం కనుక ముందుగా వారి కుటుంబానికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని కేంద్రంగా జరుగుతున్న రగడలో ఒక కోణం కాదు, అనేక కోణాలని నేను అబ్జర్వ్ చేశాను. జెన్యున్గా కొంతమంది పాస్టర్ల లోకం దీని మీద అనుమానాలు వ్యక్తం చేసిన వారు ఉన్నారు. లేదు ఇది యాక్సిడెంట్ అని తెలిసినా కూడా దీన్ని హత్యగా మార్చుదాం, నలుగురిపైకి నెట్టేద్దాం, ఏదో ఒక పేరు పెట్టి తోసేద్దాం అనే ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే కేంద్రంగా కొంతమంది దండుపాల్యం బ్యాచ్ లాగా దండుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. ఇలా ఎన్నో రకాలైనటువంటిది నేను చూశాను. అంటే ఒక మనిషి మరణం మానవతా కోణంలో చూడకపోవడం వలన వచ్చినటువంటి సమస్య ఇది అని నేను గమనించాను. పాపం మనిషి చనిపోయాడు, కారణాలు ఏవైనా కావచ్చు, ముందుగా ఆ పర్సెప్షన్ అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడ మతం వచ్చింది, తర్వాత మతంలో ఉన్నటువంటి హోదా వచ్చింది, ఆ మతానికి ఇతర మతాలకు శత్రుత్వపు చర్చ వచ్చింది, వెరసి జనం యొక్క సమయం పెద్ద వేస్ట్ అయిందని చెప్పుకోవచ్చు, వృధా అయిందని చెప్పుకోవచ్చు. ఎన్నెన్నో ఛానల్స్ దేనికన్నా సరే ఒక కంక్లూజన్ ఇస్తున్నారంటే లేదు, అలా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరు ఏది పడితే అది వాదిస్తూ ఉన్నారు, దేనికి ఆధారాలు లేవు. ఒకతను అమెరికాలో ఉంటారు, ఆయన మాట్లాడతాడు ఇష్టారాజ్యంగా, ఆధారాలు ఏవి అంటే లేవు అంటాడు. సో నేననేది జనరల్గా నేను నమ్మేది ఏంటంటే అండి, పోలీసు వ్యవస్థని, చట్టాలని వాటిని మనం విశ్వసించాలి, నచ్చినా నచ్చకపోయినా. సో వారు ఈ కేసు పైన పోలీసు వ్యవస్థ నాకు తెలిసి చాలా అరుదుగా ఇంత శ్రద్ధగా ఒక కేసు మీద దర్యాప్తు చేస్తారు అనే ఫీలింగ్ వచ్చింది. కొంతమంది అనుకుంటున్నారు పోస్ట్ మార్టంకి ఇన్ని రోజులు ఎందుకు అని. పోస్ట్ మార్టం కాదండి ఇన్ని రోజులు, పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రెండూ కూడా కలిపి లాస్ట్లో కాజ్ ఆఫ్ డెత్ ఇస్తారు. దీనికి జనరల్గానే 3-4 నెలలు పడుతుంది పెద్ద పెద్ద కేసుల్లో కూడా. కానీ ఇది అత్యవసర కేసు కింద పరిగణించి ఒత్తిడి చేసి మరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తెప్పించుకొని ఆ కాజ్ ఆఫ్ డెత్ని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బాధ్యతాయుతంగా పోలీసులు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే యథార్థంగా అదే జరిగింది అని నేను నమ్ముతున్నాను. ఇంకా నేను బలంగా కొన్ని మాటలు చెప్తాను. అంటే ఎందుకు ఇది యాక్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను అంటే 400 సీసీ కెమెరాల సాక్ష్యంగా కొన్ని లైవ్ ఎవిడెన్సెస్లు కొంతమంది మాట్లాడారు, వాళ్ళు కావచ్చు, ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసినటువంటి టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, వీటితో పాటుగా మెయిన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంత సస్పెక్ట్ని వెల్లడి చేయట్లేదు, అంత అనుమానాల్ని వెలుబుచ్చట్లేదు. వెలుబుచ్చకుండా కేవలం మధ్యవాదంగానే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా దీన్ని స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా, దాని గురించి నేను మాట్లాడతాను అవసరమైతే ఈ చర్చలోనే. జెన్యూన్ ఎజెండా ఉన్నవాళ్ళు, అంటే జెన్యూన్ ఆలోచనలు ఉన్నవాళ్ళు, అంటే ఒకవేళ హత్య అయితే కనుక దోషులను శిక్షించాలి అని పోరాడుతున్న వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తానండి. అది ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని ఆక్షేపించక్కర్లేదు. కానీ మధ్యలోకి చొరబడి మీ అంతు చూస్తాం, తేల్చేస్తాం, ఏంటి అసలు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేకుండా చేతిలో ఏదో పార్టీకి బాకాలు వదినట్లుగా అలా మాట్లాడకూడదు, మతాన్ని అడ్డు పెట్టుకొని. దీంతో పాటుగా మరికొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, డాక్టర్లు. ఇంకొక పెద్ద రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు పోలీసు అంటే అందులో అన్ని మతాల వారు ఉంటారు కదండి, కేవలం హిందువులే ఉండరు కదా. ఒకవేళ హిందువులు ఏదో ఒక మోటివ్, దాన్ని ఏమంటారు, ప్రభావం చూపించి అలా చేశారనడానికి క్రిస్టియన్ పోలీస్ ఆఫీసర్స్, క్రిస్టియన్స్ కూడా ఉంటారు కదా. ఇంతో అంత ఒకవేళ ఇది ఈ కేసు విషయంలో ఏదన్నా మతలబు ఉంది అంటే లీకులన్నా చేసేస్తారు. మనసు ఒప్పదు కదా, ఎవరికైనా సరే అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. ఒకరు కాకపోతే ఒకడన్నా ప్రశ్నించేవాడు ఉంటాడు, అందరూ అమ్ముడుకోరుగా. ఇన్ని కోణాల్లో చూస్తే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు కొన్ని పొరపాట్లు చేయటం వలన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యారు అనేది నా యొక్క దాని ఏమంటారు అభిప్రాయం. అంటే అభిప్రాయం ఏంటి, నేను ఫిక్స్గా ఉన్నటువంటి ఒపీనియన్. దీన్ని మీరు విభేదించినా కూడా నేను దానికి ఆన్సర్ చెప్తాను. సో కరుణాటుడు సుగుణార్ గారు ఇలా పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసేశారు. వెంటనే క్రిస్టియన్స్ అందరూ అక్కడ ఉన్న లీడర్స్ నిజంగానే కరుణాటుడు పోస్ట్ పెట్టి వెంటనే తీసేస్తాడేమో, ఆ పోస్ట్ కూడా కొంచెం నెగిటివ్ గా పెట్టాడేమో, ఆయన చనిపోయాడా చంపేశాడా అన్నట్లు పోస్ట్ వచ్చిందని. అక్కడ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం చూసేసి
ఆల్ ఆఫ్ సడన్ గా అందరూ ఉద్రేకమైపోయి, అదిగో కరుణాకర్ సుబ్బన పోస్ట్ పెట్టారు, అమరావు ప్రసాద్ పోస్ట్ పెట్టారు, లలిత్ కుమార్ పోస్ట్ పెట్టారు అని చెప్పేసి ఎగదోయడం ఏదైతే ఉందో, లేదా ఆరోపించటం లేదా ఆగ్రహాన్ని వ్యక్తపరచడం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదం. పొరపాటున యాదృచ్ఛికంగానైనా అటువైపు పనుండి కరుణాకర్, లలిత్ కుమార్, అమరావు ప్రసాద్ లాంటి వాళ్ళు అటువైపు వెళ్తున్నారు అనుకుందాం, పొరపాటున అంటే యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి కదా. ఈ ఘటన జరిగిన దగ్గరలోనే వారు వెళ్తుంటే ఈ రెచ్చగొట్టే ధోరణి చూస్తే సడన్ గా వీళ్ళు ఏది చేతులు ఉంటే చేతులు పట్టుకుని ఇదే అదనంగా వాళ్ళని ఏం చేసినా కూడా ఖాతరు లేదు. చాలా ప్రమాదం అది అలా రెచ్చగొట్టడం ఆధార రహితంగా. ఎందుకు ఆధార రహితంగా అంటున్నానంటే 100 వస్తాయండి. మనం ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం కఠిన పరిస్థితుల్లో ఉంటామో అక్కడే సంయమనం పాటించాలి. సక్సెస్ అంతా అక్కడే ఉంటుంది. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి కేసు చుట్టూ నడుస్తున్న ఈ యొక్క చర్చ వలన ఎవరికి ఎక్కువగా నష్టం వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. నేను పైగా చెప్పనక్కర్లేదు. పాస్టర్ల వ్యవస్థ ప్రశ్నించబడుతోంది. రహస్య పాపాల గురించి మాట్లాడుకుంటారు. రహస్య పాపాలు అనేవి ఉంటాయా అని దాని గురించి మాట్లాడుకుంటారు. ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిగత జీవితాన్ని ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు. అనుకున్న వ్యక్తిగత పర్సనల్ లైఫ్లో ఉన్న అలవాట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇంత రచ్చ జరగడానికి కారణం విచక్షణ కోల్పోయి ఆరోపణలు చేయటం, ఎవరు పడితే వాళ్ళు వీళ్ళే చేశారు అనేలాగా. మీరు అన్నారు అది తర్వాత చెప్తానని, ఎమోషనల్ అయిపోయారని. ఎమోషనల్ అవ్వలేదండి, ఎమోషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. దే నో వెరీ వెల్. ఎవరైతే ఇద్దరు జాన్ బెన్నీ లింగం గారు అలాగే అజయ్ పాస్టర్ గారు, వీరిద్దరూ కూడా ఆ స్పాట్లో చాలా హై వోల్టేజ్ క్రియేట్ చేశారు, ఎక్కువగా క్రియేట్ చేశారు. అది కొంచెం ఆ ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి గల కారణం అయింది. నిజమే అని. సహజంగా ఒక దైవజనుడు అనుకునే వ్యక్తి మద్యాన్ని సేవించరు. ఇది 100% క్రైస్తవ సమాజం విశ్వసిస్తుంది. ప్రగాఢమైన గోడ, చైనా వాల్ లాంటి విశ్వాసం అది. కనుక ఆయన తాగి మరణించాడు అనేది ఎవరు నమ్మరు. ఏం చేస్తారు? ఎవరైతే అక్కడికి వచ్చిన ఒకరిద్దరు రెచ్చగొట్టిన మాటలే నమ్ముతారు. దాంతో ఏమవుతుంది? కనుక ఇదొకటి. అంటే ఇలాంటి సందర్భాలు ఏ మతంలో ఉన్న వారికి వచ్చినా కూడా ఇంకొకరి మీద ఇదే అదునుగా తోసేసి రణరంగాన్ని క్రియేట్ చేసే పరిస్థితులు తేకుండా కఠిన పరిస్థితులు యందు సంయమనం పాటించాలి. జీవితంలో ఎప్పుడైనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఎవరో ఒకడిద్దడు నోటికి వచ్చిన ఏమైనా మాట్లాడచ్చు. అది కూడా వాళ్ళు కూడా బైబుల్ అయితే మాకు ఇలా ఆమోదించలేదు అని కూడా చెప్పారు. ఇప్పుడు జాన్ బెన్నీ లింగం గారు కూడా తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒక వీడియో మీరు చూసారో లేదో. నేను బైబుల్ పక్కన పెడితే ఇలా చేస్తాను అన్నాను తప్ప ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాను. బైబుల్ అయితే ఇలా మాకు ఆమోదించలేదు, అందుచేత మేము చెయ్యము అని చెప్పాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రమాదము అనేది నేను చెప్తున్నాను అనమాట. అంటే ఇలా జరుగుంటే, అలా కాకుండా ఇంకోలా జరుగుంటే ఒక రకమైన దాడులు జరిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీరు అదే రాజమండ్రి హాస్పిటల్ అన్నారు, పోస్ట్ మార్టం జరిగేటటువంటి హాస్పిటల్. అక్కడ ఇదే హిందూ ధర్మరక్షణకు సంబంధించి బాగా ఫెమిలియర్ ఫేసెస్ ఏమన్నా అక్కడ వాళ్ళ బంధువులకో ఎవరికో ప్రాబ్లం వచ్చి అదే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు. అప్పుడు ఆయన ఎవరైనా చూస్తుండొచ్చు, అన్న వీడు మనకి వీడియోలో మనకి క్రిస్టియానిటీని కౌంటర్స్ వేస్తుంటాడు అన్న, అంటే వీడు ఇక్కడ ఉన్నాడంటే అన్న సంథింగ్ ఇస్ మతలబ్ అన్న వేసేయండి అన్న ఒకేసారి గుమిగూడి జనాలు పడిపోయారు అనుకోండి. అది దేనికి సంకేతం అవుద్దో ఒకసారి ఊహించుకోండి. అది దేశానికి ఎంత పెద్ద మచ్చగా మారిపోయేది. నేను అనేది అందుకనే ఎవరైతే సంయమనం ఆటోమేటిక్గా కోల్పోయి వ్యవహరించినా, కావాలని కోల్పోయేలాగా మాట్లాడినా కూడా ఇద్దరు కూడా ఇందులో అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారి బాడీని అడ్డం పెట్టుకొని చేసిన నాటకాలు కానీ వారిని క్షమించరాని నేరగాలు కానీ నేను చూస్తాను. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ బయటికి పూర్తి స్థాయిలో అంటే సగం చెప్పినట్లుగా ఉంది కనుక మాకు క్లారిటీ ఉంటే మేమందరం సైలెంట్ అయిపోతామని చెప్తూ ఉన్నారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. కానీ కొంత మనం మనసు పెట్టి ఆలోచించాలి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే పరిస్థితి. ఒకవేళ వారు హతసాక్షి అని కనుక బల్లగుద్దినట్లుగా కనుక వారికి నమ్మకం ఉంటే పక్కాగా దాన్ని ఎలివేట్ చేసుకుంటారండి. వారి సంఘం కోసం, సమాజంలో ఉన్నతి కోసం తప్పకుండా ఎలివేట్ చేసుకుంటారు. దాన్ని మిస్యూజ్ చేసుకోరు, యూటిలైజ్ చేసుకుంటారు. ఎవరన్నా ఆ అమరత్వాన్ని ఆయనకు ఆపాదిస్తారు. అలా కాకుండా వారు సైలెంట్గా ఉంటున్నారంటే వాళ్ళ ప్రైవసీని మనం క్వశ్చన్ చేస్తున్నట్టే. వాళ్ళు ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళ హక్కు అది. వాళ్ళు కొన్ని చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళ కుటుంబాన్ని వదిలేయాలి కొన్నాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు డోర్స్ తెరుస్తారు.
అదే సంఘజనులు వారి దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడి అమ్మ ఏం జరిగిందని మాట్లాడవచ్చు. ఇప్పుడు వాళ్ళు షాక్లో ఉన్నారు కదా. ఎవరైనా ఊహిస్తారా? ఆ మంచి వయసులో ఉన్నటువంటి వ్యక్తి అలా చనిపోవడాన్ని ఎవరైనా ఊహిస్తారా? అది ఆ కూతురు అంటే ఆ చిన్న బిడ్డ ఆడబిడ్డకి ఎంత నరకం అది. ఇప్పుడు ఈ చర్చ అంతా జరుగుతోంది, డిబేట్స్ జరుగుతున్నాయి. ఈవిడ ఏదైనా స్కూల్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా మీ డాడీ అదంట కదా ఇదంట కదా అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ ఏ ఆన్సర్ ఇస్తారు? ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు? ఎంతమందికి వారు రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటారు? ఒక పక్క వేదన, మరో పక్క ఈ రోదన, జనాల రోదన. ఈ రెండింటి మధ్యన వాళ్ళు నలిగిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళ మానసిక స్థితిని మనం మానవత్వంతో కాసేపు వదిలేయాలి. వాళ్ళు మళ్ళీ నార్మల్ మోడ్లోకి వచ్చిన తర్వాత మీరే వెళ్ళి అడగొచ్చు. మీరే అంటున్నారు వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయట్లేదని. బికాస్ నేను అనుకుంటున్నది ఏంటి అంటే వాళ్ళకి నిజాలు తెలుసు. అంటే వాళ్ళకి మేబీ తెలుసుండొచ్చు, ఇది పూర్తి స్థాయిలో కాదు. వారు అప్పుడప్పుడు డ్రింక్ చేస్తున్నట్టో లేకపోతే మొత్తం వారికి కొన్ని విషయాలు తెలుసు కాబట్టి అనవసరంగా ఇప్పుడు ఫోన్ కాల్ ట్రాక్ రికార్డు తీయమంటున్నారు. అది తీయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అయ్యే అవకాశం ఇదే క్రైస్తవ సమాజం ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ మనిషికైనా కొన్ని రహస్య పాపాలు ఉంటాయి. అకార్డింగ్ టు యూ నేను చెప్తున్నది, ఎవరికైనా కొన్ని సీక్రెసీస్ ఉంటాయి. అందరూ పర్ఫెక్ట్ వేలో ఉంటారని కాదు. వాటన్నిటికీ మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ముడిసరుకు అయిపోతుంది యూట్యూబ్ ఛానల్స్ తప్ప ఏం ప్రయోజనం ఉండదు అని నేను అనుకుంటున్నాను. పోస్ట్ మార్టం జరిగేటప్పుడు అక్కడ జనాల ఉద్రేకం ఇదంతా ఓకే. అభిమానంతో ఒక దైవజనుడు అతని పట్ల అభిమానంతో అక్కడ జనాలు గుమిగూడారు, చూడాలనుకున్నారు, తప్పించారు. చూడడానికి సందర్శనార్థం ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేశారు కదా ఆయన స్వస్థలంలో. పోలీసులు ఒక శరీరాన్ని జనరల్గా ప్రాణం పోయిన తర్వాత ఒక శరీరం ఎక్కువ కాలం అది నిలవదు అనమాట, తొందరగా అది పాడైపోతుంది, చాలా తొందరగా పాడైపోతుంది. ఆ స్మెల్ రాకుండా ఉండడానికి రకరకాల పోస్తారు కొన్ని సందర్భాలు, ప్రత్యేక పరిస్థితుల్లో. అలాంటి సిచ్యువేషన్లో అది అందరి అక్కడ దర్శనార్థం ఉంచామనుకోండి, అందులో పోస్ట్ మార్టం అయిన బాడీని చూడడం చాలా కష్టం. అది కొంచెం ఇంకా ఎక్కువగా డ్యామేజింగ్గా ఉంటుంది ఆ శరీరం. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు కానీ సైంటిఫికల్గా చెప్తున్నా. పోస్ట్ మార్టం వీడియోగ్రఫీలో చేశారు పోలీసులు, డాక్టర్లు, వీరి పర్యవేక్షణలో జరిగింది. శరీరాన్ని కోయకుండా పోస్ట్ మార్టం జరగదు. అది ఎలా కోస్తారో అందరికీ తెలిసిందే. ఆ ఘోరం, అది సున్నితమైన హృదయాలు తీసుకోలేము. తీసిన తర్వాత బాడీలో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో కీలకంగా మన ఆహారము లేదా మనం తీసుకున్న ద్రవము ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందో ఆ బాడీ పార్ట్స్ని పైన ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి పంపిస్తారు. అది సెంట్రల్ లెవెల్లో ఉండొచ్చు, స్టేట్ లెవెల్లో ఉండొచ్చు. వాళ్ళు ఆయా భాగాల్లో ఏ పదార్థాలు నిక్షిప్తమై ఉన్నాయి అని చూస్తారు. అందులో భాగంగానే ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లుగా మొన్నటి రిపోర్ట్స్ ద్వారా వాళ్ళు వెల్లడి చేశారు. ముందుగా పోస్ట్ మార్టంలో చేసేది ఇదే. పోస్ట్ మార్టంలో ఏమైపోయింది అంటే యాజ్ ఇట్ ఈస్గా కాజ్ ఆఫ్ డెత్ చెప్పలేరండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోరెన్సిక్ మాత్రమే చెప్పగలరు. అలా అక్కడ జరిగినటువంటి పోలీసులు ఎందుకు అలాగ మేనేజ్ చేయాల్సి వచ్చింది, అక్కడ జనాలకి ఎందుకు సందర్శనార్థం బాడీని ఇవ్వలేకపోయారు అంటే మెయిన్లీ రీజన్ ఇది. అక్కడ సికింద్రాబాద్ పంపించాలి, దానికి చాలా టైం పడుతుంది. ఎంత ఐస్ బాక్స్లో పెట్టినా కూడా బాడీ తొందరగా డికంపోజ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి అలా చేసి ఉండొచ్చు. అక్కడ ఉద్రేకాన్ని చల్లార్చాల్సిన బాధ్యత పాస్టర్లకు ఉండే. కొంతమంది ఒకవైపు రెచ్చగొడుతున్నారు, మరొక పక్క సముదాయిస్తున్నారు. మీరే అంటున్నారు 99% పాస్టర్స్ జెన్యూన్లీ ఫైట్ చేశారు, ఇది కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుసుకోవాలి అంటే హత్య అనుకుంటున్నాం అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేశారు అని. ఇప్పుడు మీ అందరూ కలిసి మంచి భోజనం తయారు చేశారండి, ఒక ఆయన వచ్చి చిటికడు విషయం వేస్తాడు చాలు అది పొల్యూట్ అవ్వడానికి. అక్కడ ఎంతో అది క్రమశిక్షణతో అక్కడ జనం ఉన్నప్పటికీ ఒకరు వచ్చి రెచ్చగొడితే దానివల్ల జరిగే పరిణామాలను ఎవరు ఊహించలేరు. దేవుడి దయ వల్ల అక్కడ భగవంతుడి దయ వల్ల జరగలేదు. సంతోషం. కనుక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసు విషయం ఏ కోణంలో చూసుకున్నా, ఫ్యామిలీ కోణంలో, పోలీసుల కోణంలో, రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ కోణంలో ఎలా చూసుకున్నా కూడా ఇది ఎక్కువగా 99.99% కూడా కాదు, 100కి 100% ఇది యాక్సిడెంట్ అయిపోయాయి. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు కాబట్టి ఆయన్ని నిందిస్తూ కూర్చుంటామా అని అనుకుంటే ఈ భూమి మీద 70-80% మంది నిందిస్తూ కూర్చోవాలి. ఎవరు చేయని వాడు ఉంటాడు, ఎవరు పర్సనల్ లైఫ్లో వాళ్ళు వదిలేయాలి. దాన్ని ఘోర పాపంగా సరే అకార్డింగ్ టు మీ విశ్వాసాల ప్రకారం చూడవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ క్రైమ్, కానీ ఆయన పర్సనల్ హ్యాబిట్స్ని క్రైమ్గా చూపించే వాళ్ళను నేనైతే కొంచెం ఆక్షేపిస్తాను. అది వాళ్ళ చాయిస్. కాబట్టి కేవలం మనం మన గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు చెప్పడమే కాదు, వాటిని
ఫాలో అవ్వాలి. ఆచరణ రూపంలో మనం ఆచరిస్తూ మనం మంచి మాటలు చెప్తున్నప్పుడే సమాజంలో, సంఘంలో మనకి ఇంకా ఖ్యాతి పెరుగుతుంది. ఎలాంటి ఉపద్రవం వచ్చి పడినా. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని నమ్ముకున్న వాళ్ళు మింగలేక కక్కలేక అన్నట్లుగా ఇది హత్య అనే కోణంలోనే ఒక మిస్టరీ లాగే ఉంచేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే హతసాక్షి కావాలి అని చెప్పి. జెన్యూన్గా అలాంటి పరిస్థితులు ఏర్పడితే కనుక, అంటే నిజంగా ఎవరో ఒకరు మతపు కోణంలో ఆయన్ని కనుక అలా చేసుంటే ఆ విధంగా తీసుకోవడంలో ఒక అర్థం ఉంది, పోరాటంలో ఒక దాన్ని ఏమంటారు బలం ఉంది. కానీ ఇప్పుడు ఇలా చేయటం వల్ల అనవసరంగా వారి కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చినట్లుగానే అవుతుందని నేను అనుకుంటున్నాను. కరుణాకర్ గారు పోస్ట్ డిలీట్ చేశారు, దాని గురించి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. కరుణాకర్ సుగుణాకర్ ఫస్ట్ పోస్ట్, నేను వారి పోస్ట్ చూసే ఫేస్బుక్లో వీరు చనిపోయారని నాకు అర్థమైంది. ఏం పెట్టారంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయారంటే కదా, ఏం జరిగింది ఎవరికైనా తెలుసా అనేది ఆ కోణంలో పెట్టారు. ఆ అర్థం వచ్చారా. కానీ ఈ లోపల ఈ డిలీట్ స్క్రీన్ షాట్ అని చెప్పేసరికి నేను ఆయన ఫోన్ చేశాను, ఏంటంటే ఇది నిజమా అంటే, ఒకవేళ వాళ్ళు కనుక ప్రూవ్ చేస్తే మొత్తం మనం అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చు, నేను ఎందుకు పెడతాను, నాకెలా తెలుస్తుంది, నేను కలగన్నానా అని చెప్పాడు ఆయన. పోలీసులు కనుక ఇప్పుడు మనం డిలీట్ చేసేసిన పోలీసులు పట్టుకుంటే చాలా ఈజీగా దాన్ని రిట్రైవ్ చేయొచ్చండి, దాన్ని బ్యాక్ తీసుకురావచ్చు. ఆ విధంగా కేసు వేసి అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. కానీ అది ఆయన చేయలేదు, బలబుద్ధి మరీ చెప్పారండి. ప్రవీణ్ పగడాల గారికి ఈ హ్యాబిట్ ఉంది అని మనం ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేం. ఎందుకనంటే ఒకటి అంటే ఎవరికైనా రహస్య పాపాలు కొందరికి ఉండొచ్చు, అందరికి రాదు, కొందరికి ఉండదు. ఆ కొందరిలో ఈయనేమో అని అనుకోవడానికి అవకాశం ఎందుకు లేదు అని అంటే, ఈ చూపిస్తున్న ప్రూఫ్సే చాలా మాకు డౌట్స్ రైజ్ చేస్తున్నాయి. రెండోది ఆయన యొక్క టీచింగ్ కానీ, ఆయన ప్రయాస కానీ, ఆ ఫలమును చూస్తే చెట్టు ఏంటో తెలిసిపోతుంది. ఒక చెట్టు యొక్క పండును రుచి చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి అంత దైవికమైన రీతిలో బ్రతికిన వ్యక్తి, అంత తన లైఫ్ అంతటిని సాక్రిఫైస్ చేస్తున్న వ్యక్తి, అతనిలో ఇలాంటి ఉండే అవకాశం ఉంటుందా అనే డౌట్తో పాటు ఈ చూపించిన ఎవిడెన్స్లు కూడా చాలా డౌట్ని రేస్ చేస్తున్నాయి. కాబట్టి క్రైస్తవ సమాజము ఆయన తాగి యాక్సిడెంట్లో చనిపోయాడు అని నమ్మడం లేదు. ప్రవీణ్ పగడాల గారి యొక్క క్యారెక్టర్, ఆయన మేము దగ్గర నుంచి చూసిన విధానము, వారి వచనాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత వారు డ్రింక్ చేస్తారు అని మేము అనుకోవట్లేదు. ఇది విశ్వాసం మాత్రమే. మీరు చెప్పేది విశ్వాసం బేస్ మీద, లాజిక్ కాదు, తర్కం అనేది ఇక్కడ లేదు. కేవలం మీరు విశ్వాసం మీద, ఆయన మీద చాలా చాలా గౌరవంతో, మన తల్లిదండ్రుల్ని ఎలా అయితే మనం విశ్వసిస్తామో ఆ కోణంలో మీరు మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే డేరా బాబా అని ఒకడు ఉంటాడండి, డేరా బాబా అని ఒకడు ఉంటాడు, హిందువే. సో ఆయన తన యొక్క ఆశ్రమంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. జైలు గోడల్లోకి వెళ్ళే వరకు కూడా వాడు హత్యలు చేశాడని, ఆ తర్వాత అత్యాచారాలు చేశాడని ఇవన్నీ తెలియదు. నేను డేరా బాబా ఇది చేశాడా అని చాలా మంది ఆ తర్వాత ముక్కులు వేరేసుకున్నారు. ఎవ్వరము ఊహించమండి. మన జేబులోంచి దొంగ మన పర్సు కొట్టేసే దాకా మనకు తెలియదు, అందుకే వాడు దొంగ అయ్యాడు. నేను అనేది ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటివి నేను వివరిస్తూ పోతే, నేను మీరన్న వ్యాలిడ్ పాయింట్, ఆయన ఈ లోకంలో లేని వారి గురించి నిందిస్తున్నట్టు ఉంటుంది. కానీ మరి నాకు ముందర కాళ్ళకి బంధం లాగా ఉంది. నేను అనేది ఏంటంటే, వారు డ్రింక్ చేయడం నేను ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పు అని కానీ రైట్ అని కానీ కామెంట్ చేయను. అది ఆయన పర్సనల్ విషయం, అది అక్కడ వదిలేస్తున్నాను. దాన్ని పాపంగానో తప్పుగానో చూసేటటువంటి మనస్తత్వం ఎవరికి ఉందో అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. దాని బేస్ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ విచక్షణని ప్రశ్నించుకోవాలి. మనం ఏ ధర్మంలో ఉన్నాము, మనకేం నేర్పుతున్నది, నీతి నిజాయితీ మనం మాటల వరకైనా చేతల్లో చూపిస్తున్నామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కనుక మనం వేసుకున్న వస్త్రధారణ బట్టి, మనం యాక్ట్ చేసిన విషయం బట్టి మన క్యారెక్టర్ డిస్క్లోజ్ అవ్వదండి. ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడూ కూడా దాని ఏమంటారు, ఆకలిగా ఉన్నవాడు ఎక్కువ క్రైమ్ చేస్తాడంటారు, ఆకలిగా ఉన్నవాడు. సో అలా ఈ ప్రతిదానికి ఒక తప్పు చేయడానికి గల కారణాలు ఉంటాయి. వీడే తప్పు చేస్తాడు, వాడు చేయడు. పూర్వగా మన పాత సినిమాల్లోన దొంగ అంటే ఒక పెద్ద కాయ ఒకటి పెట్టి ఒక కన్ను మూసి ఇంకో కన్ను అలా ఎస్టాబ్లిష్ చేసేవాడు. దొంగ అంటే అలాగే ఉంటాడు. ఇప్పుడు అలా కాదండి, నీట్గా జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని మంచి ఇన్షర్ట్ వేసుకొని కూడా ఉంటాం, చెప్పలేము. కనుక ఆ విషయంలో నేను నమ్మేది పోలీస్ వ్యవస్థని, ఫోరెన్సిక్ రిపోర్ట్ని, పోస్ట్ మార్టం రిపోర్ట్ని. అంటే నేను సైన్స్ని నమ్ముతున్నాను. ఇక్కడ ప్యూర్లీ ఐ బిలీవ్ ఇన్ సైన్స్.
ఓకే, ఆ సైన్సే లేకపోతే మన ఇద్దరం ఈ రోజు ఇలా మాట్లాడుకోము. ప్రశ్నించటం అనేది క్రైస్తవులు లేని గొప్ప విషయం లాగా మీరు చెప్పబోయే ప్రయత్నం చేశారు అని నేను అనుకుంటున్నాను. ప్రశ్నించలేని వాడు బానిస నా దృష్టిలో. సంస్కరణవాదం చేయని వారు నా దృష్టిలో గురువులే కాదు. భక్తులు ప్రశ్నించాలి, గురువులు సంస్కరించాలి, సంస్కరణవాదం చేయాలి. కాలానుగుణముగా ఆయా పరిస్థితులు బట్టి, కాలమాన పరిస్థితులు బట్టి అవసరమైతే కొత్త రూల్స్ కూడా పెట్టాలి. అప్పుడే సమాజం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు బ్రదర్ జేమ్స్ గారని, ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తే. వీళ్ళందరూ కూడా మొదటిగా అనుమానం వ్యక్తం చేసింది ఒక ముస్లిం సహోదరుడి మీద. ఎందుకంటే లైవ్ లో ఆయన ఉన్న వీడియో ఉంది ఫేస్బుక్ లో, ఆయన్ని చంపేస్తాం అని. కాబట్టి ఈ వీడియోలను బట్టి మాకు అనుమానం ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. మొదటిగా అనుమానం ముస్లింల మీద ఉండింది. కానీ అటువంటి సందర్భంలో కూడా మహమ్మద్ షఫీ గారు అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఇక్కడ హైదరాబాద్ కూడా వచ్చాడు. మరి కానీ ఎందుకు మరి హైందవ సహోదరులు కూడా ప్రవీణ్ ప్రగడాల గారి మీద వ్యతిరేక వీడియోలు చేసిన మంచి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, వారు ఎందుకు రాలేదు? వచ్చుంటే చంపేసుండే వాళ్ళేమో. మరి అదే నా డౌట్ ఏంటంటే, అలా చేసే వాళ్ళైతే ఆయన కూడా చేయాలి కదా, షఫీ గారిని. ఇక్కడ విషపు చుక్క పట్టుకొని సిద్ధంగా ఉన్నటువంటి ఒకరిద్దరి వల్ల 99% క్రైస్తవ సమాజం ఈ రోజు బ్లేమ్ అయ్యేది. అక్కడ గనక కరుణాకర్, రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, అమరా ప్రసాద్ లాంటి వాళ్ళు కనుక వచ్చుంటే తప్పకుండా ఘర్షణ జరిగేది, యుద్ధమే జరిగేది. వాళ్ళు ఎవరు బలవంతులో ఆ బలహీనుల్ని అక్కడ అంటే జనబలం బట్టి చూసుకుంటే ఇంకొకరు ఏదో ఒకటి జరిగిపోయేది అక్కడ. ఆ వేడి దాంట్లో అది ఇంకా పెద్ద రచ్చ అయ్యేది. ఎందుకు రాలేదనే దానికి కూడా చూడండి. షఫీ అనే వ్యక్తి, పాస్టర్ ప్రవీణ్కి షఫీకి మధ్య మామూలు ఘర్షణ జరగలేదు. అంత ఘర్షణ జరిగినా షఫీ గారు ముందుకు వచ్చి అదంతా కూడా సిద్ధాంతపరమైనటువంటి వాదనే, మేము మనుషులు అనే టైంలో మేము మానవత్వంతో ఉంటామనేలా రావడం, మానవత్వం గురించి ఆయన మాట్లాడడం, ఏడవటం. ఆ తర్వాత అబ్రహామిక్ మతాలు మన ఇద్దరం అన్నదమ్ములం అని పాస్టర్ అజయ్ గారు మాట్లాడడం, మనం కలిసి పోరాడాలి అంటే ఎవరి మీద పోరాడాలి అంటే అక్కడ నేను చెప్తున్నది, అక్కడ కనుక కరుణాకర్ గారు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరూ కలిసి కరుణాకర్ గారి మీద పోరాడాలా? అది చాలా అక్కడ ఈ 99% ఎవరు పట్టించుకోవట్లేదండి. కెమెరాలన్నీ కూడా ఈ 1% మీదే ఉన్నాయి. వీళ్ళు తెస్తున్నటువంటి ప్రమాదము క్రైస్తవ్యానికి అంటలేదు. ఈ రోజు సంతోషించాలి, ఆ ప్రమాదం జరగలేదు. వాళ్ళ యాక్సిడెంట్, ఈ యాక్సిడెంట్ ఇంకో యాక్సిడెంట్ గా మార్చాలని చూసారో జరగలేదు. కనుక ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం అది. ఎందుకు రాలేదు అంటే అది రాజమండ్రి, వీళ్ళు ఉండేది హైదరాబాదు, మీరు అనుకుంటున్న వ్యక్తులు ఇక్కడ నుంచి అక్కడ రావాలని ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఎందుకు రావాలి? ఒకటి, వచ్చినా కూడా గుర్తిస్తారా, గౌరవిస్తారా? ఆ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల కోసమే కదా మనం ఈరోజు పోరాడుతున్నాం. మొట్టమొదటి లైవ్ మత సామరస్యం ఎందుకు పెట్టుకున్నాం అంటే, సిద్ధాంతపరమైన విభేదాలు వ్యక్తిగత శత్రుత్వాన్ని తావు తీయకూడదు. మతపరమైన వాదనలు ఏమున్నా కూడా ఎవరి మత విశ్వాసాలను వారు గౌరవించుకుంటూనే ఆరోగ్యకర వాతావరణంలో చర్చి నుంచి బయటకు వచ్చిన వాడు చిరునవ్వుతో గుడిలో నుంచి బయటకు వచ్చిన వాడిని పలకరించాలి. ఎదురెదురుగా పక్కపక్కనే ఉన్నటువంటి వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. ఒక ప్రార్థనా మందిరం నుంచి రాళ్ళు, ఇంకో ప్రార్థనా మందిరం నుంచి బల్లెలు రాకూడదంటే ఏం చేయాలి? ముందు ఆలోచనలు, విషపు ఆలోచనలు చేసేవాడిని బహిష్కరించాలి. మేము ఇప్పుడు లేడీ అఘోరయ్య అని వాడు తిరుగుతున్నాడు, శ్రీనివాస్ అని వాడి పేరు. వాడు పొల్యూట్ చేస్తున్నాడు సమాజాన్ని. ఇమీడియట్ గా యావత్ హిందూ సమాజం వాడిని ఏం చేస్తుంది? వీడు దొరికితే పోలీసులు అరెస్ట్ చేయాలి, వాడిని దొరకబట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. మీరు చూడండి, వాడిని ఏహ్య భావంతో చూస్తున్న వాళ్ళే ఉన్నారు, వాడిని ఎవరు సపోర్ట్ చేయరు. వీరరాఘవరెడ్డి అని ఒక అతను ఉంటాడు, ఆయన హిందువే, ఆయన హిందూ సంస్థ ఉంది. కానీ రంగరాజన్ గారు అని ఒక చాలా మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక అర్చకుడిని కొట్టారు. వెంటనే యావత్ హిందూ సమాజం వాడిని లోపలేసేదాకా ఊరుకోలేదు. ఇలా సంస్కరణవాదం అంటే హిందుత్వంలో సంస్కరణవాదం బోలెడు ఉందా అంటే లేదు, ఎంతో కొంత ఉంది. అట్లీస్ట్ ఇక్కడ క్రైస్తవ్యంలో కూడా సంస్కరణవాదం ఉండాలి. ఏదో పనులు చేసేవాళ్ళని బహిష్కరిస్తే ఆటోమేటిక్గా క్లీన్గా ఉంటుంది. ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఎంత ప్రేమపూర్వకంగా ఉంటాయో ఇక్కడ క్రైస్తవ్యం కూడా అంతే ప్రేమపూర్వకంగా ఉంటుంది. ప్రేమపూర్వకంగా ఉండాలంటే ఏం చేయాలి? విషయాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళని మనం ఏ కోణంలో, కనీసం 4 గోడల మధ్యలో కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే అండి, బయటికేమో మనం ఇప్పుడు మా కరుణాకర్, మా లలిత్ కుమార్, మా అమరా ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు కదా, నేను బయటికేమో వీళ్ళందరినీ క్రిటిసైజ్ చేశాను అనుకోండి, వీళ్ళు ఇలా చేయడం తప్పు అని వాళ్ళని తిట్టేసి
లోపల లోపల వాళ్ళతో కూర్చొని మీరు చేస్తున్న సూపర్ అన్నా, ఇలాగే వాళ్ళని వేయాలి అని అన్నాను అనుకోండి, అంతకంటే ద్రోహం ఇంకోటి లేదు. అలా ఏ మతస్థులు కూడా చేయకూడదు. ఇన్సైడ్ ఎవరైతే వేనం క్రియేట్ చేస్తున్నారో, విషాన్ని వెదజల్లాలని చూస్తున్నారో, రాజకీయ పబ్బాలు గడుపుకోవాలనో, లేకపోతే ఆదరణ కూడికల పేరుతో డబ్బులు జండుకోవాలనో, ఇలాంటివి చేస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళని నిర్మూలమాటంగా పక్కన పెట్టాల్సిందే. అప్పుడు మనకి హ్యాపీయెస్ట్ రిలీజియన్ అనేది సెట్ అవుతుంది. ఏ రిలీజియన్ అయినా ఆ రిలీజియన్కి హ్యాపీనెస్ ఉంటుంది, లేదంటే కష్టమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్ బ్రదర్, ఇప్పుడు క్రిస్టియానిటీ కంటే కూడా క్రిస్టియానిటీ వర్సెస్ క్రిస్టియానిటీ ఎక్కువైంది. మీరు ఆన్లైన్ లో చూడొచ్చు. ఎందుకు కొడుకుంటారు నాకు అర్థం కాదు. పోలీసు వారి యొక్క ఇన్వెస్టిగేషన్ కానీ, మీడియా వీడియోస్ కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎన్ని డౌట్స్ అంటే మనకు రుజువులు కానీ కనబడతాయి. మాజీ ఎంపీ హర్ష కుమార్, ఇలా కొంతమంది పొలిటీషియన్స్, అక్కడ అమెరికాలో ఉన్న అజయ్ కూడా, వీళ్ళందరూ కూడా ఈ కేసుని, పోలీసుల్ని, వ్యవస్థల్ని దారుణంగా వక్రీకరించి భాష్యాలు చేస్తూ ఉంటే, భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట విపరీతంగా బురద జల్లుతూ ఉంటే, వాళ్ళకి లేని థ్రెట్, వాళ్ళకి లేని బెదిరింపులు వీళ్ళకి ఎలా ఉంటాయండి? ఈ ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారం మేబీ అది యాక్సిడెంట్ అయిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. రివెంజ్ మేము తీర్చుకోము, మేము క్షమిస్తున్నాము, ఆయనది హతసాక్షి మరణము అని ఆమెకు దగ్గర టచ్ లో ఉన్నవారు వాళ్ళంతా అదే చెప్తున్నారు. అంతేకాకుండా ఆవిడ ఎక్కడ కూడా కనబడడానికి పాస్టర్స్ కి సారీ అండి, ఇప్పుడు ఎవరైనా ఎలా ఒప్పుకుంటారండి? యాజ్ పర్ ద పోలీస్ రికార్డ్స్, పోలీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బట్టి, అవును నా భర్త డ్రంక్ అండ్ డ్రైవర్లు పోయారని ఎవరైనా ఒప్పుకుంటారా? వీలైనంత కాస్త దాన్ని ఇగ్నోర్ చేసేసి ఈ ఇష్యూ ఎప్పుడు డైల్యూట్ అయిపోతుందా అని చూస్తారు. నా పాయింట్ ఏంటంటే, వారు నిజం చెప్పాలి, వారి నోటాన్ని మనం ఆశించటం. నిజంగా వారి చనిపోయిన వారు ఆయన వెళ్ళిపోయాడు, అయిపోయింది ఆయన డ్యూటీ. ఇక్కడ వీళ్ళు డ్యూటీ చేయాలి భూమి మీద, వీళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అది ఎస్ అంతే. మొన్న మహాసేన రాజేష్ బ్రదర్ కూడా వచ్చారు. రాజేష్ గారు కూడా యాక్సిడెంట్ అని నమ్మారు. అప్పుడు ఇదే ప్రశ్న వేస్తే ఆయనే చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ మౌనంగా ఎందుకున్నారు అంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన వెర్షన్ అందుకు మౌనంగా ఉన్నారు అని. అప్పుడు మేము అన్నాం, ఈ వెర్షన్ కూడా ఉంటది కదా అంటే, అయితే బహుశా అదైనా అయ్యి ఉండొచ్చు అన్నారు. అంటే ఎవరైనా థ్రెటన్స్ పెట్టడం వల్ల మౌనం అయ్యారేమో అనే వెర్షన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మహాసేన గారిని ఇప్పుడే మోపేస్తున్నారు. ఆయన ఏదో డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తున్నారు. అది ఇప్పటికే ఆయన ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ గా లేదు. ఆయన్ని క్రైస్తవ ద్రోహిగా చిత్రీకరించేశారు. అంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, క్రైస్తవ ఆయన మీద అయ్యుండొచ్చు అని అనేస్తాడు. ఇంకా ఎవరన్నా సేఫ్ ప్లే అది. ఇటువైపు ఉన్న వాళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు, అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే ఏంటి ఎవిడెన్స్ అంటే, ఎవిడెన్స్ పోలీసులు ఇవ్వాలి అంటారు. ఎవిడెన్స్ తోనే కదా పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది అంటే, అది మేము నమ్మమంటారు. సరే ఇంకేం చేయాలి అంటే, ఇదిగో ఇది హత్య అని తేల్చాలన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఆధారాలు ఏంటి? ఆధారాలు కావాలి అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చేయాలి. భరత వర్ష గారు అది యాక్సిడెంట్ అని నన్ను నమ్ముతున్నాను అన్నారు. ఆయనకుంది ఆ స్వేచ్ఛ, నాకుంది ఆయన స్వేచ్ఛ. దానికి ఆయన ఆధారాలు చూపిస్తున్నా, నేను ఆధారాలు చూపిస్తున్నాను. సోదరా అలా కాదు. ఇక్కడ నమ్మడాలు ఇవి మనమే రిలీజియన్స్ కావు. బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ మనం మాట్లాడుతున్నాము. నేను నేను చట్టము, న్యాయము, సైంటిఫికల్ ఎవిడెన్సెస్ వాటి ఆధారంగా, ఇప్పుడు వారి శరీరంలో ఇథైల్ ఆల్కహాల్ ఉందని సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది అల్టిమేట్ అండి. వీ హ్యావ్ టు ఫోరెన్సిక్ రిపోర్ట్ ని మనం కనుక గ్యాంబ్లింగ్ చేయాలంటే నిజం కాదు, చాలా పెద్ద నెట్వర్క్, అది ఎలా సాధ్యం అవుతుందండి? మీరు ఇన్వెస్టిగేషన్ అంత కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అది సత్యం అని మీరు చెప్పినట్లుగా, ఇన్వెస్టిగేషన్ లో లోపాలు ఉన్నాయి అని మేము డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఎందుకు చేయట్లేదంటే, లీగల్ గానే మనం మాట్లాడాలి. అందుచేతనే నేను ఆ స్టేట్మెంట్ చేయడం లేదు. లీగల్ గా ఫుల్ స్టాప్ అయిపోయింది. మనం దాని మీద స్టిక్ అనే మాట్లాడొచ్చు. అది రెట్టికి వెళ్ళాక దాన్ని కోర్టు నిజంగానే పరిశీలనలోకి తీసుకున్నాక అప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ ని మళ్ళీ రీరైట్ చేస్తారు, రీఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది ఒక పెద్ద లాంగ్ జర్నీ అండి. సో ఇది పెద్ద లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్ లో నేను అదే అంటున్నా, ఈ ప్రాసెస్ లో వారి ఫోన్ డేటా, వారి మళ్ళీ కుటుంబీకుల్ని ప్రశ్నించడం, ఈ నరకం ఉంటది. వాళ్ళ ఫ్యామిలీకి అయితే మాత్రం ఈ గిఫ్ట్ గ్యారంటీ చాలా ఇబ్బంది ఉంటాయి. కానీ జాన్ పాల్ గారు, మహాసేన రాజేష్ గారు, ఇంకొంతమంది మహానుభావులు ఉన్నారు, వారి పేర్లు గుర్తు రావట్లేదు. సో వీళ్ళందరూ కూడా ఇది పొరపాటున స్టార్టింగ్ లో ఫ్లోలో వాళ్ళు అనుకున్నా కూడా, అనుమానాలు వ్యక్తం చేసిన
ఇది యాక్సిడెంట్ అని నమ్మారు. ఎందుకంటేనండి 400 సీసీ కెమెరాలు, కొన్ని వేలాది మంది పోలీసులు, ఒక పకడ్బందీ టీము, ఐజీ లెవెల్, ఎస్పీ లెవెల్ టీము సెపరేట్గా దానికోసమే ఉండేటటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి పోస్ట్ మార్టము, ఫోరెన్సిక్, ఫ్యామిలీ మెంబర్స్, ఫోన్ కాల్ డేటా ఇన్నింటిని ఆధారంగా చేసుకొని అది యాక్సిడెంట్ అని నిర్ధారణ చేసినాక దాన్ని మనం నమ్మకపోతే ఇంకా మనం దేన్ని నమ్మం. దీన్ని చూడండి బ్రదర్, ఇది విశ్వాసం కాదండి, విశ్వాసం కాదు, ప్రూఫ్స్ బట్టే మనం నమ్మాలి. నిజం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం Yeah. అబద్ధం అవ్వచ్చు. చూడండి, కొన్ని కోర్టు సీన్స్ నేను మూవీస్ లో చిన్న చిన్న చూస్తాను. నాకు ఆర్గ్యుమెంట్స్, ఇన్వెస్టిగేషన్ అంటే చాలా ఇష్టం. అందులో ఇద్దరు సాక్షులు ఉంటారు. ఆ ఇద్దరు సాక్షులు ఒకేసారి మాట్లాడినప్పుడు వాడు ఏదో చెప్తాడు, కానీ ఈ యొక్క ఆ హీరో ఉన్న న్యాయవాది ఏం చేస్తాడు, వేరు వేరుగా సాక్షులు పిలిచి వేరు వేరు క్వశ్చన్స్ అడిగేసరికి దొరికిపోతారు. అలాగే ఏమైనా అనిపిస్తుంది కదా, ఆయన ఒక మాట చెప్పి నేను మాట. అక్కడ సంబంధమే లేని ఒక ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారిని కూడా మనం అనుమానిస్తున్నట్టే. ఆయన అనుమానించడం కాదు, అంటే ఇదంతటిని ఎవడు ఈ కిల్లర్, మీరు మీ కోణంలో చూసుకుంటే ఈ కిల్లర్ మొత్తం యావత్ ప్రపంచం, యావత్ సృష్టిని తన అధీనంలో పెట్టుకున్నాడు అనమాట. వాడు ఇలా అంటే ఇలా, అలా అంటే అలా, అంటే వాడికి యావత్ సృష్టి వాడి అధీనంలో ఉంటే తప్ప ఈ క్రైమ్ ను వాడు చేయలేడండి. అంత కంట్రోల్ సృష్టి అవసరం లేదు. కొంతమంది మేనేజ్ చేయగలిగితే అయిపోతుంది. అంటే ఈ వీటికి సమాధానం లేదు కదా. నెక్స్ట్ ఇంకోటి, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు అక్కడ ఆల్రెడీ వారు గాయాలైనటువంటి వ్యక్తిని చూసి యాక్సిడెంట్ వల్ల శరీరానికి అయినటువంటి గాయాలు, వాటి బాధ వల్ల అతడు తలదించుకోనో లేకపోతే కొంచెం బలహీనంగా ఉన్నాడని అనుకున్నాడు తప్ప ఇతన్ని అనుమానించాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే నీట్ గా ఉండి కొంచెం తూగుతున్నట్లుగా సస్పీషియస్ గా ఉంటే, అది కూడా డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్స్ మన దేశంలో ఎంత బాగా చేస్తారో మా అందరికి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయని అవసరం లేదు కాదు, మామూలుగా అనుమానం వస్తే చేయొచ్చండి, ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఉంటుంది అది. అదో హైవేలో అంటే ఇంకా చాలా పెద్ద శిక్ష పడుతుంది. అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ వారు క్లోజ్డ్ గా ఉన్నారు, ఫేస్ మొత్తం ఓన్లీ మాస్క్ తో కూడా కవర్ అయిపోయి ఉన్నారు, గాయాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, బండి కూడా ఖరాబ్ అయింది. ఈ పరిస్థితుల్లో అతన్ని అనుమానించే కంటే అతన్ని ఆదరించాలని అనుకుంటారు. వాటి గాయాల వరకు వాడిని కొంచెం రెస్ట్ ఇద్దాము, అతనికి కొంచెం టీ ఇద్దాం, ఆ భావనతోనే వాళ్ళు టీ కూడా ఇప్పించారు. కానీ ఫ్రాక్షన్ సెకండ్ ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఉండకుండా వీళ్ళు అక్కడ 2.5 గంటలు పడుకున్నారని ఐజీ గారు చెప్పారు. 2.5 గంటలు ఆ పార్క్ 3 hours దగ్గర అక్కడే. కానీ అక్కడ ఏ సీసీటీవీ కెమెరాలు లేకపోవటం, సీసీ కెమెరాలు ఆ చుట్టుపక్కల ఆ స్పాట్ ని కవర్ చేసేవి లేకపోవటం వల్ల ఐజీ గారు చెప్పిన ఆ మాటలకి దృశ్య రూప ఆధారం లేకుండా అయిపోయింది. ఇంకోటి, అసలు డెడ్ బాడీని ఫస్ట్ ఎవరు చూశారు అంటే ఎస్పీ గారి యొక్క వెర్షన్ వేరేగా ఉంటుంది, మళ్ళీ ఐజీ గారి వెర్షన్ వేరేగా ఉంటుంది. పక్కన మళ్ళీ కూర్చొని కాదు. ఇప్పుడు ఎలా అంటే మీరు చేస్తున్న పాయింట్ ఎలివేషన్స్ అన్ని కూడా ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ని అనుమానిస్తున్నాయి. ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ లేదు, ఇప్పుడు ఈ కిల్లర్ పోలీస్ ఆఫీసర్స్ ని కూడా మేనేజ్ చేస్తున్నాడు. సరే, పోలీస్ ఆఫీసర్స్ ని మేనేజ్ చేశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఎవరు మేనేజ్ చేశారు? ఆయన ఎందుకు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎలాంటి అనుమానాలు ఉన్నా దాన్ని నివృత్తి చేసుకుని ముందుకు వెళ్ళండి అని ఆయన ఎందుకు చెప్తారు? అంటే ఈయన కిల్లరు సీఎం గారిని కూడా మేనేజ్ చేశారా? అలా కాదు. సరే, పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థలో క్రిస్టియన్ ఆఫీసర్స్ ఉంటారు కదా. ఇలా ఏ కోణంలో చూసుకున్నా ఇవి ఇప్పుడు చెప్పారు, ఇంత పెద్ద కేసు అండి ఇది. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ కనీసం 4 గంటల్లో. ఈ 4 గంటల ఎక్స్ప్లెనేషన్, ఎన్నో గంటల నిడివి ఉన్న వీడియోలు, వీటి గురించి మాట్లాడాలంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మరీ కంఠోపాఠంగా చెప్పాలంటే సాధ్యం కదా ఎక్కాలాగా. అదే అందుకే మేము అవసరం ఎందుకు లేదు అంటానంటే, పోలీసులు తీసుకొచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్, ఇది నేను ఫోరెన్సిక్ రిపోర్ట్ నమ్ముతాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ నమ్మను నేను. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ అది. అవును, గుర్తుపెట్టుకోండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫోరెన్సిక్ రిపోర్ట్. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తుంది. రాజేష్ బ్రదర్ కి ఏం చెప్పామంటే, ఒకవేళ అవకాశం ఉంటే ఈ మెయిన్ లీడర్స్, పాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకసారి ఎవరైనా డిపార్ట్మెంట్ తో కూర్చోబెడితే క్లియర్ అయిపోతుంది అన్నారు. ఇది బాగుంది. కొంతమంది పాస్టర్ల సముదాయం వారి దగ్గరికి వెళ్ళి, అంటే ఆఫీసర్స్ దగ్గర కూర్చొని మొత్తం పిన్ టు పిన్, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలి మీరు, 2-3 గంటల సమయం తీసుకొని పిన్ టు పైన అనుమానాలు ఏవైతే, ఇంకొకసారి మళ్ళీ మీటింగ్, 2 మీటింగ్లు వద్దు, ఒకే ఒక మీటింగ్ లో మీకు క్లారిటీ వచ్చిందా ఓకే, లేదంటే బయటకు వచ్చి మీ పోరాటం మీరు చేసుకోవచ్చు. రెడ్ పిటిషన్ అనేది అంత వేస్తున్నారు కాబట్టి దాని ద్వారా కూడా కొంచెం, ఎప్పుడైతే ఎస్పీ గారు అవి మా సంబంధం లేదు అన్నారో మేము అందరూ వీడియోలు పెట్టాము. సో ఆ వీడియోలకి
అవి రియల్ కావని ఎస్పీ గారే చెప్పేశారని చాలా సంతోషం అయిపోయింది. తర్వాత ఐజీ గారు అవే వీడియోలు చూపించారు. మరలా షాక్. ఐజీ గారు అవి ఫేక్ వీడియోలని ఎక్కడ చెప్పలేదు, మనం అనుకున్నాం అంతే. ఫేక్ సంబంధం లేదు. సోషల్ మీడియాలో ఎన్నో వస్తాయి. అధికారపూర్వకంగా మేము విడుదల చేస్తేనే అవి రైట్. మా లాస్ట్ ప్రెస్ మీట్ కి మధ్యలో ఇంక మాట్లాడలేదు, మనం అనుకున్నాం అంతే. నెక్స్ట్ సీసీ ఫుటేజ్ టైమింగ్స్ ఇచ్చారు కదా, మీరు కూడా తర్వాత మీరు ఆలోచన చేయండి. ఈ టైం కేసరాకి 4:07కి వచ్చేసారు, తర్వాత ఇక్కడికి ఈ టైంకి పొత్తిపాడుకి 9:05కి ఇలా టైమింగ్స్ చూసాను. అవన్నీ. అయితే ఈ టైమింగ్స్ మీరు ఆలోచన చేస్తే మందు కొనిన దగ్గర కొంత టైం అవుతుంది, టైం పడుతుంది కదా. ఆ కొనిన మందు తాగాలి కదా, తాగడానికి కనీసం ఎంతైనా ఒక 15 to 20 minutes అని పట్టాలి కదా. 3 సార్లు ఆయన మందు కొన్నాడు అని అన్నారు. ఆ 3 సార్లు తాగాలి కదా, తాగడానికి టైం పడుతుంది కదా. పోనీ కనీసం మధ్యలో ఇంకేం తిని ఉండడా, మందు ఒక్కటే తాగేస్తారు, వాటర్ బాటిల్ ఏం కొనరా అని ఇవన్నీ టైమ్స్. అది మనం చెప్పడం, ఆయన ఆ రోజు ఎందుకు అలా ఏం చేశారో మనకు తెలియదు. ఓన్లీ వాటర్ ఏమి కొనలేదు అనుకోండి, పోనీ ఈ మందు అయితే కొన్నాడు కదా, కొనిన మందు తాగాడు కదా. రాజమండ్రికి మనకు పట్టే సమయం 7:30 గంటలండి. ఉమ్. వీరు అక్కడ స్టార్ట్ అయిన టైం నుంచి అక్కడికి రీచ్ ఇప్పుడు చనిపోయే స్పాట్ వరకు వీళ్ళు వచ్చింది ఆల్మోస్ట్ 12 hours అండి. అవును. అంటే యాక్చువల్లీ ఏమైందంటే 5 hours విజయవాడలో నుండిపోయారని చెప్పారు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే 2:30 గంటలే అని నాకు తెలిసింది. 2:30 నుంచి 3 గంటలు అలా చూసుకున్న ఈ 5 hours డీజల్ పీరియడ్ మిగతా వాటికి డ్రింకింగ్ కి, వాటికి మూత్ర విసర్జనలకి వాటికి వినియోగించుండొచ్చు ఆయన. మన గౌరవ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏంటి అన్నారు, బయటికి ఎగిరి చంద్రాకారంలో తిరిగి పడింది అని చెప్పారు. సో ఫోరెన్సిక్ అర్ధచంద్రాకారంలో తిరిగి పడడం కాదు, అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి ప్లేస్ అది. అర్ధచంద్రాకృతిలో ఉన్న ప్లేస్ ఒక చిన్న ఇది గాడిలాగా ఉంటుంది. సో అక్కడ ఈయన ఒక 70 స్పీడ్ లో వెళ్ళటం, స్కిడ్ అవటం, కంకర్రాల్లో స్కిడ్ అవటం, ఆయన ముందు జారిపోవటం, ఈయన మీద బైక్ పడటం, ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ లో జరిగింది అనేది. అదే సాధారణంగా బైక్ పడితే వారు అక్కడ కేసు ఇలా జరిగి ఉండొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక యాక్సిడెంట్ ఇలాగే జరుగుద్ది, ఇలా జరగదు అని చెప్పడానికి మనకేం లేదండి. అది ఇప్పుడు రీసెంట్ గా ఒక ట్రాఫిక్ పోలీస్ వారు అదే జాబ్ నిర్వహిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదని ఒక అదుపు చేయబోయారు ఒక అతన్ని. అవును, పడిపించాను. ఆప ప్రాసెస్ లో బస్సు కింద పట్టి నుంచి అయిపోయాడు. ఆ వెనకే ఉన్నటువంటి వైఫ్ బతికింది. ఒకే బైక్ మీద ఆయన మాత్రమే బస్సు కింద పడిపోయి ఈవిడ ఎలా బతికింది అనే దానికి మనం ఏం మాట్లాడుతాం అక్కడ. సో నెక్స్ట్ అనే దాని మీద ఆ టైంలో ఆ ఫ్రిక్షన్, అక్కడున్న ఒత్తిడి బట్టి ఏదైనా జరగవచ్చు, ఇలాగే జరుగుద్దని చెప్పలేం కదా. ఈ విషయాలు మాట్లాడుతుంటే పాస్టర్స్ కే నోటీసులు వెళ్ళాయి. ఇప్పుడు మన అవతల ఉన్న హైందవ ధర్మ నాయకులు అనుకున్న వారు చాలా మంది చాలా దారుణంగా మాట్లాడారు. వారికి అసలు మీరు మాట్లాడకండి అని ఏం జరగలేదు. ఇప్పుడు ఈ కేసు ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పుడు నుంచి కొంతమంది హిందూ నాయకులు, అంటే హిందూ ధర్మ ప్రచారం చేస్తున్న వాళ్ళు, పోస్ట్ మార్టంలో ఇలా వస్తుంది అని ముందే వారు చెప్పేశారు. హిందూ నాయకుల మీద కేసులు ఎందుకు అవ్వలేదు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా అంటే ఇక్కడ 2 రకాల మాటలు. ఒకటి, పోలీసుల యొక్క దర్యాప్తునికి భంగం కలిగించే విధంగా, జనాలు రెచ్చగొట్టే విధంగా. సో అలా మాట్లాడే వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేయబడాలి. పోలీసుల దర్యాప్తును సహకరించేలాగా ఎవరు మాట్లాడినా, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేయరు జనరల్ గా. అందుకనే మేబీ హిందూ నాయకుల మీద అరెస్ట్ కాలేదని నేను అనుకుంటున్నాను. అలాగే ఎలా యాక్సిడెంట్ అని చెప్తారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకుండా అని వారు అన్నారు. ఎలా హత్య అని చెప్తారో అలా యాక్సిడెంట్ వీరు ఊహించారు. ఎలా హత్య అనే అనుమానాల్ని ప్రకటించారు, అలాగే ఇది యాక్సిడెంట్ అని వారు కామన్ సెన్స్ తో వారు కూడా అనుమానాన్ని వ్యక్తం చేశారు లేదా నమ్మారు. ఇక ట్రాన్సాక్షన్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా మధ్యలో చాలా ఫ్యాబ్రికేటెడ్ వచ్చాయి. ఉదాహరణకి మాస్క్ తీస్తే ఇలా ఉంటారని చెప్పేసి ఒక ఫోటో వైరల్ అయింది. అలాగే 4 కార్ల ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి ఇన్నోవా ఉంది, రకరకాల కార్లు ఉన్నాయి. ఒకే కారు అనుకుంటే వెంబడించింది అనుకోవచ్చు. ఇక ట్రక్కు సంబంధించింది అయితే అది ఎక్కడో వేరే రాష్ట్రానికి సంబంధించిన ఫోటో, దానికి ఇక్కడ ఇంటర్లింక్ చేశారు. ఇప్పుడు నా పాయింట్స్ అయితే ఇవి. ఇంకా మిగిలిన ఏవైతే అనుమానాలు ఉంటాయో, బ్లడ్ మార్కులు కానీ ఇవన్నీ కూడా మీరు పోలీసులతో నివృత్తి చేసుకుంటేనే బెస్ట్. ఎగ్జాక్ట్లీ బ్రదర్. నేను కూడా ఊహించి చెప్పాలి, నేను కూడా అవి ఇలా ఉండొచ్చు. అప్పుడు నేను ఆ వాదన తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే యాజ్ పర్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇది యాక్సిడెంట్ అని అనుకుంటాను కాబట్టి
దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అనుమానాలు ఉన్నాయి మీకు కాబట్టి మీరు పోలీసులతో నివృత్తి చేసుకోవడమే ఇక. అయితే ఇరు పక్షాలు కూర్చుందాం. రాముడు నిజమైన దేవుడో, యేసుప్రభు నిజమైన దేవుడో ఎవరిని కూడా మనము అంటే ఇప్పుడు నేను రాముడి కోసం మాట్లాడినప్పుడు కూడా రాముల వారేనే మాట్లాడతాను. రాముల వారి కోసం ఇలా చెప్పబడింది కదా ఇది అని ప్రశ్నిస్తాను. సో ఆ రీతిగా ఒకవేళ అవకాశం ఉంటే ప్రేమపూర్వక వాతావరణంలో చర్చ చేసుకుంటే అది మంచిది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం కూడా కనబడడం లేదు. యేసు నిజ దేవుడు, సరే అది కూడా యాక్సెప్టెడ్. యేసే నిజ దేవుడు అని ప్రచారం చేస్తున్నారు. మా నాన్న గొప్ప, మా నాన్నే గొప్ప, మీ నాన్న కన్నా గొప్ప. గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో ఒకటే పదాన్ని ఎన్ని రకాలుగా మారిస్తే వస్తుందో మీరు చూసుకోండి. యేసే నిజ దేవుడు అనే దగ్గర వస్తుంది. మత సామరస్యము మీరు ఒకరి పత్రాలు ఒకరు ఇస్తే తీసుకోవాలి అని మాట్లాడినప్పుడు ఒకరి ప్రసాదం మరొకరు తీసుకోవాలి కూడా. ఏంటంటే ప్రసాదానికి పత్రికకి నాకు తేడా ఏం లేదు. ఇందులో ఉండేది అక్షరం, అందులో ఉండే పదార్థం. ఇంకా చెప్పాలంటే అక్షరం జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రసాదం ఆకలి తీరుస్తుంది. నేను అనేది సామరస్యం అన్ని కోణాల్లో జరగాలి. అది సాధ్యమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకో వెర్షన్లో మనం డిబేట్ చేద్దాం. ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలోనికి మనం కంక్లూజన్ ఇద్దాం. ఎగ్జాక్ట్లీ బ్రదర్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వారిది యాక్సిడెంట్ బై బ్యాడ్ లక్. వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం కలగాలి, అదే నా మాట. ప్రవీణ్ పగడాల గారు బ్రతుకున్నప్పుడు మాత్రం హిందూ ధర్మంలో కొన్ని విషయాల్ని వారు దూషించారు, దారుణంగా మాట్లాడారు. రాముడిని కానీ సీతమ్మతల్లిని కానీ అవమానపరిచారు. అయినప్పటికీ వారి భూమి మీద లేరు కాబట్టి ఇంకా వారిని ఆ కోణంలో నేను విమర్శించదలుచుకోలేదు. ఆయన లేకపోయిన లోటు వారి కుటుంబానికి ఉంటుంది కాబట్టి వారికి కొంచెం సంతాపం ప్రకటిస్తున్నాను, అంతవరకే సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇక మిగతాది ఏదైతే ఉందో మీ అనుమానాలు అవన్నీ నివృత్తి చేయాల్సింది పోలీసులే. సో మీరందరూ గుంపుగా వెళ్ళి వారిని అపాయింట్మెంట్ అడిగి ఒక టైం ఫ్రేమ్లో మీ అనుమానం నివృత్తి చేసుకోవాలి. అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే మీరు డైరెక్ట్గా రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. సుప్రీంకోర్టు వరకు మీకు హక్కు ఉంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మోదీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మేము నమ్మమంటున్నారు. కొంతమంది సెటరికల్గా నాలాంటి వాళ్ళు ఏమంటారంటే సిఐఏ వేసుకోవాలి, అది నమ్మకపోతే ఐఎస్ఐ వేసుకోవాలి, అది నమ్మకపోతే ఇంక మనం ఏమి చేయలేము. కనుక నేను అనేది ఏంటంటే మన జ్యుడిషియరీ సిస్టమ్, మన న్యాయ వ్యవస్థ, మన చట్టము, మన పరిపాలకులు, మన పోలీసుల్లో అన్ని మతస్థుల వారు ఉంటారు. వాళ్ళు చెప్పేటటువంటి రిపోర్ట్స్ని కూడా నమ్మకుండా మనం ఇంకా కూడా దాన్ని పీకి పెందిరివేయాలి అని అనుకోవడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. మత సామరస్యము అనేది ఎప్పుడు పరిడవిల్లుతుంది అంటే ఇంకొకటి కంట్లో, ఇంకొకటి ముక్కులో, ఇంకొకటికి బాధించేలాగా, అంటే వాడి జోలికి వాడికి ఇబ్బంది పెట్టకుండా నువ్వు ప్రచారం చేసుకోగలగాలి. నీ దైవం గురించి నువ్వు చెప్పుకోగలగాలి. నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటే ఆటోమేటిక్గా రియాక్షన్స్, రిటాలియేషన్స్ తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఎప్పటికీ చాలా అర్థం. మా బాధ ఏంటంటే ముస్లిం దేశాల్లో ఎక్కడ వచ్చి క్రైస్తవాన్ని ప్రచారం చేయనివ్వరు. కానీ హిందూ దేశంలో అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత చేసిన తర్వాత కూడా హిందువుల పైన ఇంత ఈర్ష్యతో ఆ రోజు అజయ్ బాబు గారు మాట్లాడింది చాలా బాధేసింది నాకు. ముస్లింలు, క్రిస్టియన్లు మేము కలిసి పోరాడతామనేది, అది నాకు చాలా బాధ అనిపించింది. సమస్య ఎక్కడ వచ్చిందంటే వారు రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే వారిలో ఒక బాధ, నాకు ఆవేదన కనిపించింది. ఎంతనుకున్నా భారత్లో ఉన్నంత స్వేచ్ఛ ఇస్లామిక్ దేశాల్లో ఉండదు. ఇది దేంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది డిబేట్ చేయాల్సిన పాయింటే కాదు. కానీ ఇది శృతి మించుతూ ఒక పరిధి దాటిపోయినప్పుడు ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది వస్తుంది. ఎందుకు నింద చేయటము. అలాగే మీరు ఏమన్నారంటే టెక్నికల్గా చెప్పారు. టెక్నికల్లీ ఈ భారతదేశం అనేది హిందూ దేశం కాదు. టెక్నికల్లీ 1975-76 ఆ ప్రాంతంలో ఇది సెక్యులర్ కంట్రీగా మార్చబడింది ఎమర్జెన్సీ టైంలో. 1947లో ఇండియా పార్టిషన్కి గురైందే 2 మతాలకు సంబంధించిన దేశాలుగా. మా మతానికి, మా విధానాలకు ఒక దేశం కావాలని మత ప్రాతిపదికన భారతదేశం విడిపోయినప్పుడు అటు ఇస్లాం అయినప్పుడు ఇటు హిందుత్వమే టెక్నికల్గా కాదు నేను చెప్పేది, నైతికంగా అవుతుంది. కానీ రాను పొలిటీషియన్స్ దీన్ని సెక్యులర్ దేశంగా మార్చారు. మంచిదే, సెక్యులర్గానే ఉండాలి. ఎందుకంటే ప్రపంచానికి గొప్ప మార్గదర్శకం భారత్ నిలవాలి అంటే భారత్ లౌకిక రాజ్యంగానే ఉండాలి. కానీ ఈ లౌకికత్వం, ఈ స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకునేటటువంటి వ్యవస్థలు పురివిప్పుతున్నప్పుడు దాన్ని మనం ఖరాగండిగా ఖండించాలి. లేదు అని దాన్ని ఇంకా కొంచెం పెట్రోల్, డీజిల్ పోసుకుంటూ పోతే ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది అదే జరుగుతుంది. మరి దాన్ని మనం ఎవరు కంట్రోల్ చేయలేము. ప్రవీణ్ ప్రగడాల గారు రహస్య పాపంగా ఆయన తాగినట్టు వీడియోలు ఉన్నవి కనుక మరి ఆయన్ని మనకు తెలియదు, అది రహస్య పాపం ఆయనలో ఉంది అని అన్నట్టుగా మీరు అన్నారు. కానీ నేనేమంటానంటే ఒక వ్యక్తి కోసం
మనం అతనితో వ్యక్తిగతంగా ఉన్న సంబంధాన్ని బట్టి అతను ఏంటో తెలుసుకోవాలా, ఒక వీడియోని బట్టి తెలుసుకోవాలా అనేది నా ప్రశ్న అన్న. మీరు ఆధారాలను బట్టే నమ్మాలండి. వ్యక్తిగతంగా మీకు ఎంత తెలిసినా కూడా నేను మీకు తెలియకుండా మోసం చేయొచ్చు. సో మీ విచక్షణ, మీ తర్కము, మీకున్న ఆధారాన్ని పరిశీలించి పూర్తి స్థాయి ప్లెజెంట్ మైండ్తో పారదర్శకంగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ బ్రెయిన్లో పడకుండా మీరు ఒక నిర్ధారణకు వస్తే అది సత్యం. ఏది ప్రభావం చూపించినా కూడా, ఇంక్లూడింగ్ మన ఇద్దరం ఫ్రెండ్స్ అయినా నేను మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేస్తాను. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూపిస్తారు, క్లైమాక్స్లో పొడిచేదాకా తెలియదు అనమాట. రే నువ్వు కూడా చంపుతావు నన్ను అంటే చంపుతాడు, వాడు ఫ్రెండే. అట్లాగే రియల్ స్టోరీలో, రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. ఇక్కడ పాపము అనే, రహస్య పాపం అనే పెద్ద పెద్ద పదాలు ఎందుకు కానీ, జనరల్గా ప్రతి మనిషికి ప్రైవసీ ఉంటుంది. సమాజానికి ఇప్పుడు డ్రింక్ చేయటం అనే హాబీ ఉంటుందండి. నలుగురిలో ఇష్టారాజ్యంగా తాగితే క్రైము, వాడి ప్రైవసీ రూమ్లో చేసుకుంటే వాడి హాబీ. అది రోజు చేస్తే అది వ్యసనం, దానివల్ల వాళ్ళ కుటుంబాలు పతనం. ఏదైనా సరే దానికి ఒక పరిమితి, అది దాటింది అనుకోండి మనం ఏం చేయలేం. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని నేను పూర్తి స్థాయిలో రహస్య పాపాలు చేస్తుంటాను నేను అనలే. ఈ మధ్య ఒక పాస్టర్ అమ్మ అనేది కంటే ఆవిడ మేబీ ఇలా చేసి ఉండొచ్చు, మా క్రైస్తవులకి ఇలా రహస్య పాపాలు ఉంటాయంటే అప్పుడు ఆ పదం పట్టుకున్నాను, నా మైండ్ నుంచి పోలే. వాళ్ళంతా అదే వచ్చేసింది ఎక్కువ. ఏదేమైనా నేను ఆయన నిందించాలని నా మైండ్లో లేదు. ఆయన వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఇప్పుడు వెళ్ళిపోయిన ఉన్న కుటుంబం గురించి ఆలోచించి వారికి ధైర్యం ఇస్తారా, లేకపోతే వారి ప్రైవసీని కూడా దెబ్బతీసి దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకొని ఏదైనా దీని మీద గడించాలనుకుంటారా? నాది ఇదే సమాధానం.